జై లక్ష్మీ నరసింహ ఉరుకుందిన స్వామి నమో నమ. కొలిచేవారు కొంగు బంగారు ఉరుకుందిన స్వామి వారు. ఈరోజు శుభాదివారము, అన్ని శుభాలు కలగల. ముఖ్యంగా ఉరుకుందిన స్వామి గురించి చెప్పాలంటే ఆయన ఆయన ఎంత ఉగ్రుడో అంత సున్నితమైన మనసు, అంత ప్రేమ చూపిస్తాడు మన మీద. బీదల దేవుడు. ఈరోజు తనని నమ్మి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి న్యాయం చేయాలని వాళ్ళు చేసిన తప్పులను కూడా చక్కదిద్దుతూ, అది కూడా లెక్కలో తీసుకోకుండా తన ద్వారా ఏ విధంగా వాళ్ళకి సాయం చేయగలనని తన తపశ్శక్తితో మనల్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు ఆయన. కానీ మనం కూడా తెలుసుకోవాలా, కర్మకి దేవుళ్ళు కూడా ఏం చేయలేరు. కర్మ తిండి తినడం తక్కువ చేయండి ఫస్ట్. ఇంతకుముందు పెద్దలకు మనకు చెప్పే అవసరం లేకపోయింది. ఎందుకంటే అప్పట్లోన తిండి కరువు, తిండి లేక ఏడిచ్చినాం. అప్పుడు వర్రడం తింటే సౌకర్యాలు తిన్నట్ల ఈ మాంసాలని ఏం ముట్టలేదు. కాబట్టి అప్పుడు ధర్మంగా తల్లి చెల్లి అనే కుటుంబ గౌరవాలు బంధాలు అన్నీ అంత స్ట్రాంగ్ ఉండే. ఎప్పుడైతే మనం ఈ బాధలు పడుతున్నామని భగవంతుడు మళ్ళీ సమానంగా చేసే తలకల్లా మనం దారి తప్పి మాంసానికి చికెన్ ఆమ్లెట్లు ఇవన్నీ ఇది పెడి జనాలంతా దారి తప్పుతున్నారు. ఇప్పుడు స్కూల్లోన గుడ్డు పెట్టేది అవసరమా? సరస్వతి దేవాలయంలోన శాకాహారంతోనే భోజనాలు పెట్టాలి. విటమిన్స్ అంటావా? శాకాహారంతో వచ్చే విటమిన్స్ ఎక్కడ లేవు. మీరు పిచ్చి పిచ్చిగా జంతువుల్ని చంపి వాటిని ఉసిరేసి కర్మ తిండి పెట్టి కర్మలు చేపిస్తున్నారు. అది మదం తిండి రా నాయన. దానివల్ల కామ క్రోధాలు పెరిగి ఎట్లా తయారవుతున్నారు చూస్తున్నాం కదా. స్కూల్ నుంచి విద్యార్థులు, కళాశాలలో అంత యువకులు ఎట్లా తయారవుతున్నారు, చదువుకోవడానికి పంపిస్తే ఎట్లా తయారవుతున్నారు చూస్తాం. దానికి కారణం మీరే. మనము రాక్షసులాగా తయారైపోయినాం. అర్థం మనసులో అర్థం రాక్షసులు. ఇటువంటివన్నీ తగ్గించుకొని శాకాహారంతో చేసినవే మనకి. ఇప్పుడు గుర్రం ఎట్లుంటుంది శాకాహారం తిని, ఏనుగు ఎట్లుంటుంది, ఒంటె ఎట్లుంటుంది, మేకలు గొర్రెలు అన్నీ గడ్డి తిని అవి కొండలు గుట్టలు ఎక్కితే మనం మాంసం తిని మంచి మెక్కుతున్నాము. వాటిని తిని రోగాల పాలవుతున్నాం. జాగ్రత్త. వీరభద్రుడు వచ్చినాడు రక్షకుడు. ఆయనంగా వచ్చి ఎన్ని మన గతి తప్పిన లయ తప్పిన కలిగాని దారిలో పెట్టి వెలిగించడానికి వీరభోగ సంతరుకుందిన స్వామివారే వస్తున్నారు. మీకు ముందుగా అన్నీ అర్థమవుతాయి. జై వీరభద్ర కాళమతి మౌనమని. శాకాహారానికి అలవాటు పడండి. శాకాహారంతోనే శరీరం తేజస్సు, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. ఒకప్పుడు అమ్మోళ్ళు అందరూ బాగా శరీరాలతో తేజస్తో ఉంటారంటే శాకాహారాలు. డబ్బులేక తినలే వాళ్ళు. మనకి డబ్బు ఎక్కువ తిని అప్పుడు తిండిలేక ఏడిచినారు. ఇప్పుడు తిండి ఉండి తిండిలేక ఏడుస్తున్నారు. ఇది మీ కర్మ ఫలాలు.